హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. అవునండి, ఇది ఉగాది రోజు వ్లాగ్ అండి. మా ఇంటి ఉగాది పండుగ నేను ఎలా చేసుకున్నానని మీతో షేర్ చేసుకుంటున్నాను. అర్లీ మార్నింగే అలికి ముగ్గులు అయితే వేసేసుకున్నానండి. వీధి గుమ్మం వైపు ఇక్కడ తోరణాలు అయితే కట్టేసుకున్నానండి. గడప వైపు అయితే ఇంకా నైటే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే ముగ్గులు అయితే వేసుకున్నానండి. మామూలుగా నేను సాటర్డే కానీ ఏమైనా ఫెస్టివల్స్ వస్తే కానీ ముందు రోజు ఈ విధంగా ముగ్గులు అయితే వేసుకుంటానండి. ఇది ఇంకొక గడప, తూర్పు సైడ్ అండి గడప. పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా ఉగాది పచ్చడి కోసం అయితే చెట్టు నుంచి మాకు చెట్లు దండిగా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. బెల్లం, చింతపండు, మామిడికాయ మామిడికాయ లేండి, పండు కాదు, వేప పూత అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా ఇక్కడైతే స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయాను నేను. కొత్త నైటీ ఉంటే వేసేసుకున్నానండి. మరి పని చేసుకోవాలి కదా, తర్వాత కావాలంటే రెడీ అవ్వచ్చు అని చెప్పేసి వేసుకున్నానండి. ఏమన్నా ఇగ్నోర్ చేసేయండి అది. ఈ విధంగా మిమ్మల్ని అయితే విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలను అయితే చెప్తున్నాను మీతో. ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి కదండి. దేవుని సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలి, పటాలు క్లీన్ చేసుకోవాలి. సో ఇవి ఫస్ట్ అయితే ఇక్కడ ఉగాది పచ్చడి రెడీ చేసుకుంటున్నాను. దేవుని సామాన్లన్నీ తిక్కేసుకున్నాను, పటాలు కడిగేసుకున్నాను, పూలు కూడా అలంకరించుకున్నానండి. దాని తర్వాత ఇంక ఉగాది పచ్చడి చేసుకుందామని ఇక్కడైతే వచ్చాను. మ్యాంగో అయితే హాఫ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. సరిపోతుంది, హాఫ్ పీస్ అయితే సరిపోతుంది. అది కూడా ఎక్కువే, కొంచెంగానే కదండి చేస్తాము, ఎక్కువైతే చేయం కదా. ఈ విధంగా మ్యాంగో అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. అందులో కూడా హాఫే తీసుకున్నానండి, మరీ ఎక్కువైతుందని చెప్పేసి. పులుపు ఎక్కువగా ఉంటుంది కనుక కాస్త హాఫ్ పార్ట్ వేసుకుంటే సరిపోతుందని. ఇక్కడ పూత అయితే తీసుకుంటున్నాను, ఫ్రెష్ అండి. అప్పటికప్పుడే నేను అర్లీ మార్నింగ్ 5:30కే తీసుకున్నాను చెట్లోంచి. మాకు ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఫ్రెష్గా తీసేసుకున్నాను. ఇంకా చింతపులుసు కూడా రెడీ చేసుకుంటున్నాను. కావలసినంత కొంచెంగానే కనుక ఒక చిన్న హాఫ్ చెక్క నిమ్మకాయ సైజ్ అంత అయితే నానబెట్టించుకున్నానండి. దాన్ని పీల్ చేసేసి గుజ్జు అంతా తీసి దాన్ని పక్కన పడేసేసిన తర్వాత దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇది ప్రసాదం గిన్నె అండి, ఎప్పుడు కూడా ఇందులోనే ప్రసాదం పెడతాను. ఇది వెండి గిన్నె, బాబు కోసం తెచ్చిండేదండి, అన్నప్రాసన కోసం. అది అలాగే ఉంచుకున్నాను. ఎప్పుడైనా దాంట్లో మనం ప్రసాదం పెట్టుకోవచ్చు కదా దేవుడికి అని చెప్పి. ఇదండి చింతపులుసు అయితే రెడీ చేసేసాను. ఇందులోకి కాస్త బెల్లం వేసుకోవాలి. ఇదండి బెల్లం తురుము రెడీకి పెట్టుకున్నాను. ఫస్ట్ బెల్లం వేసేసుకొని, వేపపూత వేసేసుకొని, తరిగించుకున్న చిన్న చిన్న మామిడి ముక్కలండి, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం వేసుకున్నాం? పులుపు వేసుకున్నాం, వగరు వేసుకున్నాం, చేదు వేసుకున్నాం. వగరంటే మామిడికాయనండి వగరు, చేదుకి అది వేపపూత వేసుకున్నాం. కారానికి కారం పొడి అయితే వేసుకున్నాం, ఉప్పు కూడా వేసానండి. ఈ విధంగా బెల్లం ఉప్పు కరగాలి కనుక ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా ఈ బౌల్కి వచ్చేసింది. ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా నేనైతే పాయసం అయితే చేస్తున్నానండి. ఇంకా వేరే ఎక్కువ ఏమీ వంటలు పెట్టుకోవాలనుకోలేదు. ఈ ఉగాదికి ఉగాది పచ్చడేనండి అసలైన ప్రసాదము, అసలైన దేవుడికి ఇష్టమైన ప్రసాదం. మనం చేసుకోవాల్సింది, ఫస్ట్ తినాల్సింది అదేనండి. మిగతా పండగలకైతే చేసుకుంటాం కానీ పులిహోర, రసం, పప్పు లాంటివి ఇంకా ఏమైనా స్పెషల్స్ ఉంటాయి కదా, అవైతే ఈరోజు పెట్టొచ్చు. కాకపోతే నేను అది ఇంపార్టెంట్ అని చెప్పి దాన్ని మాత్రమే చేశానండి. దాని తర్వాత నేనైతే ఇంట్లో ఉన్నాను కదా అందుకని చెప్పేసి ఇదైతే పాయసం అండి, సేమియా పాయసం చేసేస్తున్నాను. పిల్లలు తింటారు కదా అని చెప్పేసి పిల్లలు సింపుల్గా ఫస్ట్ అయితే ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నానండి. తర్వాత సేమియా ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఒక చిన్న 10 రూపీస్ ప్యాకెట్ అయితే పాల ప్యాకెట్ అయితే వేసానండి. చాలా కొంచెంగానే చేస్తున్నానండి, షుగర్ తగినట్టుగా వేసేసాను. ఇంకా బాయిల్ అయ్యేటప్పుడు వేయించి పెట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసేసానండి. ఇంతేనండి.
పాయసం అయితే రెడీ అయిపోయింది. బేసిక్కే కానీ అందరికీ తెలిసిందే, కాకపోతే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా అయితే 2 రెడీ చేసుకున్నానండి ప్రసాదాలు. ఇంకా ఇక్కడ పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా రెడీ అయిపోదామని చెప్పి బట్టలకైతే గంధం బొట్టు అయితే పెడుతున్నానండి. కొత్త వస్త్రాలు కనుక ఈ విధంగా అందరివి ఒక చోట దేవుని దగ్గర పెట్టేసి ఈ విధంగా అయితే గంధం బొట్లు అయితే పెడుతున్నానండి. మంచిదే కదండి, కొత్త వస్త్రం, ఉగాది, కొత్త పండుగ, కొత్త సంవత్సరం, కొత్త వస్త్రం కనుక ఈ విధంగా పెట్టుకుంటే మంచిదేనండి. అంతా మంచి జరగాలని కోరుకుందాము. మీరైతే ఎలా చేసుకున్నారండి ఫెస్టివల్? కామెంట్ చేసి చెప్పండి. నేనైతే సింపుల్గానే చేసుకున్నానండి. ఇవైతే నావి. ఈ విధంగా అయితే గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను. రెడీ అయిపోయామండి. బాబుని అయితే రెడీ చేశాను. బాబు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఏమంటారు, నాటు డ్రెస్ అంటారు కదా, ఆ టైప్ అండి అది. నేనైతే రెడీ అయిపోయాను. సింపుల్గానే రెడీ అయ్యానండి, పెద్దగా ఏమి పెట్టుకోలేదు. మనకి ఫెస్టివల్, పూజ ఇంపార్టెంట్ కదా, ఇన్ టైంలో అయిపోవాలి కనుక. ఇదండి ఇక్కడ దీపాలు అయితే వెలిగించేసుకొని అగరబత్తి అయితే వెలిగించేసుకున్నానండి. మా వారు కూడా పూజ చేసుకుంటున్నారు. నేను ఇక్కడైతే పక్కన బుక్ అయితే చదువుకుంటూ ఉంటానండి. ఈ సైడు వాళ్ళు పొక్కుండేంత వరకు, టెంకాయ కొట్టేంత వరకు నేనైతే ఇక్కడ బుక్ అయితే చదువుకుంటూ ఉంటాను ఒక సైడు. ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకున్నాం అనుకోండి, పూజ కంప్లీట్ అవుతుంది. ఈసారి ఆదివారం వచ్చింది కనుక ఈ సంవత్సరానికి సూర్యుడు అధిపతి అండి. ఆరోగ్య విషయంలో అయితే పలు జాగ్రత్తలు అయితే అందరూ తీసుకోవాలని అన్ని రాసుల వారని చెప్తున్నారు. వ్యవసాయదారులకైతే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం, మంచి పంటలు వస్తాయి అని అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. సూర్యుడు అధిపతి ఈ సంవత్సరానికి ఆదివారం, ఏ రోజు వస్తే ఆ రోజు ఉన్న గ్రహమే మనకి ఆ సంవత్సరం అంతా అధిపతిగా ఉంటాడండి. ఈ ఉగాది సండే వచ్చింది కనుక రవి అధిపతి, అంటే సూర్యుడు అధిపతి. టెంకాయ అయితే కొట్టేసుకున్నాము. ఇంకా మహామంగళారతి అయితే ఇచ్చేస్తున్నామండి. సింపుల్గా ఈ విధంగా అయితే చేసేసానండి. భగవంతుణ్ణి ఈ విధంగా చిన్నప్పటి నుంచి నాకు ఇలా అలవాటు అండి. చిన్నప్పటి నుంచి అంటే ఒక ఎయిత్ స్టాండర్డ్ నుంచి నేను ఈ విధంగానే చేసుకుంటున్నానండి పూజ. ఇంకా తులసి కోట దగ్గర కూడా టెంకాయ కొట్టేసుకున్నానండి. గాయత్రి తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి కూడా పెట్టుకున్నాను. ఇదైతే ఉసిరి చెట్టు అండి, మహావిష్ణువు. ఇది కూడా ఆయన మహావిష్ణువు ఎంగిలి మూస్తే భూమి మీద అది చెట్టుగా మొలిచిందటండి. ఉసిరి చెట్టుకి అంత ప్రాశస్త్యం ఉంది, అందుకే మహావిష్ణువుతోనే సమానం అది. ఇదండి గాయత్రి తులసి, లక్ష్మీ తులసి. ఇంకా అక్కడ తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత ఇంకా గుడికి బయలుదేరాను. అమ్మవారికి టెంకాయ కొట్టుకొని వద్దామని చెప్పి. మా కులదేవత అండి చౌడేశ్వరి అమ్మవారు. వాక్బుల్ డిస్టెన్సే, ఇంటికి దగ్గరగానే ఉంటుంది అమ్మవారి గుడి అయితే. చూడండి ఎంత బాగా అలంకరించారు కదా. అమ్మ చూస్తేనే అట్లా కన్నుల పండుగగా ఉంటుంది. 2 కళ్ళు చాలవు కదండి అమ్మవారిని. మా కులదేవత అండి శ్రీ చౌడేశ్వరి అమ్మవారు. మా చల్లగా కాపాడమ్మ, అందరిని చల్లగా కాపాడు తల్లి అని చెప్పేసి. చూడండి మా లక్కీ గడుగు లోపల పోయి ఇంకా మొక్కుంటున్నాడు. అబ్బాయిలు అయితే వెళ్ళొచ్చు కనుక వెళ్ళాడు. అంటే అమ్మవారికి కాబట్టి మనం ఎవరైనా పూజకి ఇస్తే లేడీస్ కూడా లోపలికి వెళ్తారు. భార్యాభర్తలుగా కూర్చొని అక్కడ పూజ అయితే చేస్తారు కనుక వెళ్ళొచ్చు. మా వాడు చూడమంటే అమ్మనే చూస్తున్నాడు అనమాట. ఫోటో తీయడానికి ఇట్లా పెట్టరాడాలంటే అక్కడే చూస్తున్నాడు అనమాట. అందుకని ఇంటికి వచ్చేసాను. ఇంకా పిల్లలకి పాయసం వేసిద్దామని చెప్పేసి వేస్తున్నానండి. చాలా బాగా కుదిరిందండి. సింపుల్గా చేసిన, జస్ట్ ఒక 10 రూపీస్ ప్యాకెట్తోనే చేశానండి. ఎక్కువైతే నేను చేయలేదు, మళ్ళీ మిగిలిపోతుంది కదా అని చెప్పేసి. తీపి ఎవరు ఎక్కువ తినరండి మా ఇంట్లో, జస్ట్ కొంచెంగానే పూజ కోసం చేశానండి. ఇంకా తర్వాత అందరం కలిసి ఫోటోషూట్ చేసుకున్నామంటే జస్ట్ ఊరికే మీకు అందరికీ ఇక్కడైతే విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని అయితే చెప్తున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి ఆల్ ఆఫ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్.
ఏమైనా చెప్పరా అంటే సైలెంట్గా చూస్తూ ఉంటాడండి. వీడియో తీస్తే సిగ్గుపడుకుంటా. నేను ఎందుకు ఏమి వంటలు పెట్టుకోలేదంటే ఇలే కారణం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. ప్రతి ఫెస్టివల్కి వెళ్తూనే ఉంటాను. దగ్గరే కదండి, జస్ట్ ఇదండి సెంటర్, టవర్ క్లాక్ సెంటర్ ఇక్కడ ఫేమస్ కదండి మనకి. అనంతపూర్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. జస్ట్ 6 కిలోమీటర్స్ అండి. ఉమానగరే ఓల్డ్ టౌను, అక్కడికి వెళ్తున్నాను. రంజాను, ఉగాది 2 కలిసి వచ్చాయి కదండి. పెద్ద పండుగలు 2 మనకి మెయిన్ ఫెస్టివల్స్ కనుక వాళ్ళకు కూడా మెయిన్ ఫెస్టివలే, మనకు కూడా మెయిన్ ఫెస్టివలేనండి. రోడ్లు ఇప్పటికీ రద్దీగా ఉన్నాయండి. షాపింగ్ మాల్స్ కానీ, షాపులు కానీ, బట్టల షాపులు కానీ రద్దీతో కలకల్లాడుతూ ఉన్నాయండి. 2 పెద్ద పండుగలు వచ్చాయి కదా ఒకేసారి. మీలో ఎంతమంది షాపింగ్ చేసేసారండి? కామెంట్ చేసి చెప్పండి. అమ్మ అయితే భక్ష్యాలు, ఓలిగలు, బొబ్బట్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి వీటిని. మా అనంతపూర్ సైడ్ అయితే ఓలిగలు అంటారండి. చాలా బాగా చేస్తుంది మా అమ్మ, బాగా చేస్తుంది అమ్మ. నాకైతే అస్సలు రావండి. నేను టేస్ట్ చేస్తున్నాను. వెళ్ళగానే ఓలిగలు అన్నీ రెడీ పెట్టేసిందండి. ఓలిగ, మామిడికాయ పులిహోర, తర్వాత మునక్కాయల రసం, అన్నం అన్నీ చేసిందండి. ఆలు ఫ్రై అన్నీ. లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అలా కాసేపు కూర్చున్నామండి. మా వాడు ఏదేదో చేస్తూ ఉంటాడు. భోంచేసామండి. ఇంకా భోంచేసి సాయంత్రంకంతా ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పి కూర్చున్నాము. ఎండ చాలా ఉందండి బయట అయితే. అమ్మో ఇప్పుడే ఇట్లుందండి. ఏప్రిల్లో మే వస్తే ఇంకే విధంగా ఉంటుందో, భానుడి భగభగలు అని చాలా ఉందండి ఎండ వేడి. ఇదండి మా నాన్న ఇప్పుడైతే లేరు. అప్పుడు నా 6th క్లాస్లో తీసుకున్న ఫోటో అండి అది. ఇంటికైతే బయలుదేరిపోయామండి 7:30 ఆ టైం కల్లా. బాబు అయితే అది బెలూన్ కొనుక్కున్నాడండి. లైట్స్ ఉన్న బెలూను, అది బ్యాటరీ ద్వారా వెలుగుతుంది కదా, అందరికీ తెలుసు అది. బయలుదేరిపోయాము. ఇంకా మధ్యాహ్నం అన్నీ తిన్నాం కదా, ఇంక మళ్ళీ అవి ఎందుకని చెప్పేసి పాప దోశ అడిగితే సర్లేతో తినేసి వెళ్దామని చెప్పి బయలుదేరిపోయామండి. అంత రద్దీ ఉందండి. ఈవినింగ్ టైం కదా, ఇంక అందరూ గుళ్ళకు వెళ్తూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో. అందులో ముస్లిమ్స్ అయితే ఇంకా హలీం దగ్గర ఉన్నారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క హలీం దగ్గర కుప్పలకు ఉన్నారండి జనాలు. ఇక్కడైతే సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు ఒకే రద్దీ ఉందండి. అదే మీకు ట్రాఫిక్ చూపిస్తున్నాను. అక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి టవర్ క్లాక్ దగ్గర వచ్చేంత వరకే ఒక 1/2 అవర్ పట్టిందండి. ఇక్కడ సెకండ్ రోడ్లో పల్లెటూరి దోశ అని ఉందండి, చాలా వెరీ ఫేమస్. దోశ, ఇడ్లీ, చట్నీ, పూరి, వడ, సాంబార్ అన్నీ టేస్టీగానే ఉంటాయండి. ఇక్కడ కూడా రద్దీగా ఉందండి. మాకు ఒక దోశ రావడానికి మినిమం 1/2 అవర్ పట్టిందండి. నాకైతే ఇడ్లీ వచ్చేసింది, వీళ్ళకి దోశ రావడానికి మినిమం 1/2 అవర్ పట్టిందండి. చాలా రష్గా ఉన్నారు. ఇంకా దోశ వచ్చింది అమ్మయ్య అనుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.